హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ పెట్టకుండా, అందుకని మీకోసమని ఈరోజు బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్ అనేసి. సో నేను ఫస్ట్ మార్నింగ్ ఇవ్వగానే ఎంటీ స్టమక్లో తాగేది ఏబీసీ జ్యూస్. మీకు కనిపించట్లేదు, ఏబీసీ జ్యూస్. లైక్ నేను క్యూబ్స్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో అదే ఇప్పుడు డ్రింక్ చేస్తున్నాను, షియా సీడ్స్ వేసుకొని ఎంటీ స్టమక్లో. నా హెల్త్ కొంచెం బాగాలేదన్నమాట. సో కొంచెం వీక్గా ఉంది, బట్ షూట్ కూడా ఉంది ఈరోజు. సో ఫాస్ట్గా తాగేసి దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు లాస్ట్ కార్తీక మాసం అని చెప్పేసి ఎందుకో వెళ్ళాలి అనిపిస్తుంది. సో టెంపుల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ షూట్కి అయితే వెళ్ళాలి. సో టైం అయితే లేదు, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో అక్కడ శివుడు టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. అందుకనే ఈ మధ్య కొంచెం ఏమైనా అనిపించినా కానీ టెంపుల్కి వెళ్ళిపోతున్నా. అక్కడికి వెళ్ళంగానే కొంచెం పీస్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు షూట్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా డ్రెస్ ఏదైతే వేసేసుకున్నాము. గెట్ రెడీ విత్ మీ చేస్తాను. ఏమేమి అప్లై చేస్తున్నాను, ఏమేమి యూజ్ చేస్తున్నాను అందుకు చూపిస్తాను. వెయిట్. ఫస్ట్ డ్రెస్ అనుకున్నాను, తర్వాత అది ఇంకా జ్యువెలరీ షూట్ అది. సో అందుకని హాఫ్ సారీ తీసేసుకున్నాను అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. నేను స్కిన్ కేర్ అంతా కూడా టెంపుల్కి వెళ్ళేటప్పుడు చేసేసుకున్నాను. సో ఇంకా స్కిన్ కేర్ అవసరం లేదు, జస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సన్ స్క్రీన్ యూజ్ చేసినాక ఇంకా రెడీ అయిపోయాను. ఫైనల్గా రెడీ అయితే అయిపోయాను. ఇది హాఫ్ శారీ అనమాట. బ్లౌజ్ డిఫరెంట్, చున్నీ డిఫరెంట్ అండ్ లెహెంగా కూడా డిఫరెంట్. మేము ప్రతిసారి రెడీ అవుతున్నప్పుడల్లా కూడా లక్కీ అక్కడ కూర్చొని మమ్మల్ని చూస్తూ ఉంటాడు, అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. మీరు కూడా చెప్పండి హాయ్ నా వ్లాగ్లో. గైస్ సారీ గైస్, నేను బ్లాగ్ చేస్తున్నాను మర్చిపోయినాను, పెట్టడమే మర్చిపోయినాను. ఇప్పుడు షూట్ అయిపోయినాక నాకు గుర్తొచ్చింది. అంతా జ్యువెలరీ అంతా తీసేసినాక గుర్తొచ్చింది. సో నేను కూడా ఒక యూట్యూబర్ని పెట్టాను అనమాట. హాయ్ చెప్పండి. స్వీట్ పానా టీఎస్కే ముందు ఒక పాన్ షాప్ ఉంటది. ఇట్లా మన ఎల్బీనగర్కి వెళ్ళి ఇక్కడికి వస్తా ఉంది స్వీట్ పట్టుకొస్తుంది. ఏంటి ఎల్బీనగర్ నుంచి ఇక్కడ వరకు వస్తావా? ఓన్లీ స్వీట్, అది కూడా నైట్ 1 వరకు ఉంటాడు. వా, మనం చూసి ఫ్రెష్ గా వేసిస్తాడు. ఫేస్ చూసి వేసిస్తాడు ఫ్రెష్ గా. చాక్లెట్ పాన్ కూడా ఉంటది. చాక్లెట్
ఫైనల్లీ రీచ్ హోమ్. బట్ నేను మార్నింగ్ చేసిన మెస్ ఇట్లానే ఉంది, చూపిస్తాను. ఆల్ దిస్ మెస్ అయితే నేను మార్నింగ్ చేసినాను అనమాట. ఇప్పుడు అది చేయాలి. ఇక్కడ నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను తాగడానికి. అండ్ దాంట్లో కొంచెం వామ్ వేసేసుకొని బాయిల్ చేసినాను అనమాట. ఎందుకంటే నేను బయట ఫుడ్ తినగానే నాకు కడుపు మొత్తం పిసుకుతుంది, పెయిన్ అవుతుంది. సో అలా హాట్ వాటర్ తాగి కొంచెంసేపు అండ్ కొంచెం ఏదైనా ఒక ఫ్రూట్ తినేసి అయితే పడుకోవడానికి ట్రై చేశాను. ఒక 2 days చాలా నాకు పెయిన్ వస్తుండే. ఇంకా నాకు ఫుడ్ కూడా ఏమి కూడా తినబుద్ధి అవ్వట్లేకుండే. బట్ మీరు మాత్రం అసలు నైట్ పూట మీల్ స్కిప్ చేయొద్దు. ఆ రోజు ఒక 2 days నేను స్కిప్ చేసినాను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా పెయిన్ అవుతుండే. వామ్ వాటర్ తాగితే చాలా రిలాక్స్ కనిపిస్తుండే అని చెప్పేసి. అండ్ నేను యూజువల్గా డిన్నర్ 6 to 7 మధ్యలో అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఎందుకంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్కి అయితే చేంజ్ అయిపోయినాను. దానివల్ల నాకు బాడీలో కూడా చేంజెస్ వచ్చింది. అండ్ స్లీప్ మంచిగా ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. నేను హెల్తీ లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు వ్లాగ్ కూడా తీస్తానని అనుకుంటున్నాను. నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది, లైక్ ఫుడ్ విషయంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా ఏం చేస్తున్నా అనేది మీకోసం అయితే ఒక వ్లాగ్ అయితే తీస్తాను. దాని ఫుల్ వ్లాగ్ కావాలంటే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేనైతే వ్లాగ్ చేసి మీకోసం పోస్ట్ అయితే చేసేస్తాను. ఏమైనా మర్చిపోతా కానీ నైట్ స్కిన్ కేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను. ఎందుకంటే మనం మార్నింగ్ ఎంత స్కిన్ కేర్ చేసినా కానీ మన స్కిన్ అనేది మొత్తం రిపేర్ అయ్యేది నైట్ టైంలోనే. కాబట్టి నేనైతే పడుకునే ముందు పక్కా స్కిన్ కేర్ చేసుకుంటాను. సో ఇది అనమాట నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యారీ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్. బాయ్ బాయ్.